शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా శుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్రము మీనరాశి కిందికి వస్తుంది. అంటే మీనరాశిలో చివరి నక్షత్రం రేవతి. ఆ రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇది రాశి పరంగా చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి మీనరాశి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానం లోపల శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. 4వ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. ధనుస్సు రాశికి అధిపతి గురువు. శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి రాశికి కూడాను అధిపతి గురువే. రాశ్యాధిపతులు ఒకే గ్రహమైంది గనక కొంతవరకు ఈ అర్ధాష్టమ శని మూలకంగా కలిగేటువంటి ఫలితాల లోపల కొంత మనకు తగ్గుదల ఉండే అవకాశాలు ఉంటాయి.
అయినప్పటికీ గోచార రీత్యా అర్ధాష్టమ స్థానం చాలా ప్రతికూలమైనటువంటి స్థానంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఏ విషయాలపై మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలపై ఈ సంచారం రాశిపరంగా ఎఫెక్ట్ ఇస్తుంది అనే విషయం చూసినట్టయితే ఇంటి వాతావరణం పైన బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే కుటుంబం లోపల మీకు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇల్లు మార్పు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా రోజుల నుంచి మీరు ఉన్నటువంటి ఇంటిలో నుండి ఆ ఇల్లును మార్పు చేసుకోవాలి, బయటకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది కనుక ఈ ఆలోచనను మీరు అమలు చేసేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన విషయం లోపల కూడాను మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి. స్థిర చరాస్తుల విషయం లోపల వాటి కొనుగోలే కానివ్వండి, వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలోనే కానివ్వండి, కొంత ఇబ్బందులు ఆలస్యము తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యవసాయదారులకు భూమి విషయంలో భూమికి సంబంధించినటువంటి పనుల లోపల కొంత శ్రమ అవసరము. కుటుంబం లోపల కలతలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం బాగా కనబడుతుంది. కనుక రాశిపరంగా చూసినట్టయితే అర్ధాష్టమ స్థానంలో శని చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మీరు సహనంతో వాటిని హ్యాండిల్ చేస్తూ ఏ విషయాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయం పైన మీరు చాలా ఫోకస్ చేయాలి. మీ ఎక్స్పీరియన్సే కానివ్వండి, మీ విజ్ఞానం కానివ్వండి, అందులో మీరు జోడించి వాటిని ఏ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విషయం పైన మీరు మనస్సు నిలపాలి. ఇకపోతే ధనుస్సు రాశి అనగానే 3 నక్షత్రాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఇక ఇప్పుడు నక్షత్ర పరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మూలా నక్షత్రానికి అధిపతి కేతువు, రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇలా మనము మూలా నక్షత్ర పరంగా రేవతి నక్షత్ర సంచారాన్ని మనం చూసినట్టయితే కొంతవరకు కలిసి వస్తుంది. రాశి పరంగా అర్ధాష్టమ స్థానము ప్రతికూలమైనప్పటికీ ప్రత్యేకంగా మూలా నక్షత్ర జాతకులకు కొంతవరకు ఈ రేవతి నక్షత్ర సంచారము అనుకూలిస్తుంది. 100% మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాల లోపల కొంత తగ్గుముఖం కనబడుతుంది. కొన్ని విషయాలలో పాజిటివ్గా కూడాను ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనశ్శాంతి మీకు కొంతవరకు అవసరం ఈ మూలా నక్షత్రం వాళ్లకు. అంటే మనశ్శాంతిని మీరు ఎలా సంపాదించాలి, ఎలా మీరు కల్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఏంటంటే వర్క్ లోడ్ పెరగడము, పనులు కాకపోవడము, పనులు ప్రారంభించినవి మధ్యలో నిలిచిపోవడము, ఇలాంటి వాటి మూలకంగా అనవసరమైనటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది మీ లోపల. దాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యంపై మీరు ముఖ్యంగా శ్రద్ధ చూపాలి. అంతర్లీనంగా మీ లోపల ఒక స్కిల్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని మీరు ఉపయోగించండి, సత్ఫలితాలను పొందుతారు. అంటే రిపీటెడ్గా మీకు అపజయాలు కలుగుతున్నప్పటికీ మీ లోపల ఉన్నటువంటి ఒక స్కిల్ను మీరు ఉపయోగించినట్టయితే, ఓపికతో దాన్ని మీరు నిర్వర్తించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. భూ వ్యవహారాల్లో కొంత ఆలస్యం గోచరిస్తుంది. కుటుంబం లోపల ఓవరాల్గా మనశ్శాంతి ఉన్నప్పటికీ కొందరితో కొన్ని విషయాలలో మీకు మనస్పర్ధలు తలెత్తుతాయి. ఇకపోతే శారీరకంగా అలసట గోచరిస్తుంది, ఖర్చులు పెరుగుతాయి, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, పాత సమస్యల మూలకంగా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశము ఉంది. ఆస్తి విషయాల లోపల మట్టుకు జాగ్రత్త వహించాలి. ఉద్యోగం లోపల ఒత్తిడి, యాత్రలు చేయడం మూలకంగా మీకు కొంతవరకు మనశ్శాంతి లభించినప్పటికీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఒక పక్కన బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఓవరాల్గా మూలా నక్షత్రం వాళ్లకు కొంత కలిసి వస్తుంది. ఇకపోతే రెండవ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. మిత్రత్వం ఉంది కాబట్టి నక్షత్రానికి నక్షత్రపరంగా మనం చూసినట్టయితే మిత్రత్వం ఉంది, కొంత అనుకూలంగానే ఉంటుంది. ఇంటి లోపల సుఖశాంతులు నెలకొంటాయి. విలాసవంతమైనటువంటి జీవితము గడపడానికి మీరు ఖర్చులు పెడుతుంటారు. ఇకపోతే వాహన విషయం లోపల ఖర్చులు మీకు ముందుకు వస్తాయి. ఇంటికి సంబంధించినటువంటి అలంకారాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కుటుంబం లోపల కొన్ని అపార్థాలకు అవకాశము ఉంది. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. భూ వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. కళాత్మకమైనటువంటి విషయాల లోపల మీరు ఆసక్తి కనబరుస్తారు. సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే ఇంటి మరమ్మతులు చేపట్టేటువంటి అవకాశం ఈ సమయం లోపల బాగా కనబడుతుంది. సుఖశాంతులకు మీరు ప్రధానంగా సమయాన్ని వెచ్చిస్తారు. నెమ్మదిగా ఇంటి లోపల ఒక స్థిరత్వం అనేటువంటిది మీకు లభిస్తుంది. మానసికంగా ఒక స్థిరత్వాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఈ సమయం లోపల కనబడుతుంది. ఇక మూడవ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ధనుసు రాశి కిందికి వస్తారు కనుక ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు బుధుడు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం చూసినట్టయితే నక్షత్ర ప్రకారంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే ధనుస్సు రాశిలో జన్మించి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజం లోపల పూర్వం ఉన్నటువంటి గౌరవ మర్యాదలను యథాతథంగా నిలుపుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి, ఓవర్లుక్ చేయకూడదు. ఇంటి లోపల బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తులు విషయాల లోపల జాగ్రత్తలు తీసుకోండి. వాటి కొనుగోలు కానివ్వండి, అమ్మడమే కానివ్వండి, వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలోనే కానివ్వండి, మీకు కొంత ఇబ్బందులు, ఆలస్యము, మనస్పర్ధలు, పక్కవారితో కలహాలు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాజకీయ నాయకులకు అధికార సంబంధమైనటువంటి పనుల లోపల కొంత నెమ్మదిగా ముందుకు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా అహంకారము ఈ సమయం లోపల మీకు పనికిరాదు. దాన్ని కొంచెం తగ్గి మీరు ఉండి పనులను పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయం లోపల కుటుంబం లోపల పెద్దలతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రాజకీయ పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది. గృహం లోపల మార్పులు కనబడుతున్నాయి. ఇల్లు మారడము ఇలాంటివి కూడాను మీకు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. ఖర్చులపైన మీరు నియంత్రణ చాలా అవసరము. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పిల్లలు, భార్య, కుటుంబ పెద్దల కొరకై మీరు సమయాన్ని వెచ్చించాలి. అంటే మీరు ఈ సమయం లోపల మానసికంగా స్థిరత్వము, సంతోషము ఉండడానికై గృహం యొక్క వాతావరణము, ఇంటి వాతావరణాన్ని మీరు మలుచుకున్నట్టయితే బయట ప్రపంచం లోపల మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కొంత మానసికంగా మీకు స్థిరత్వము, ఆనందము అనేటువంటిది ఇంటి మూలకంగా కలుగుతుంది. కాబట్టి మీరు సమయాన్ని ఇంటి కొరకై వెచ్చించాలి. ఇక ఉద్యోగము, కుటుంబము ఈ రెండు కూడాను మీకు సమానమైనటువంటి విషయాలు. కాబట్టి ఉద్యోగంలో మీకు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బందిని మీద ఎదుర్కొన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలలో మట్టుకు మీరు చాలా ఓపికతో ఉండాలి. ఇకపోతే ఆధ్యాత్మికతను పెంచుకోండి. మీకు ఈ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో
ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుడిని కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు, మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు, బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి.
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.